వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వాంకిడి మండల పరిధిలోని ఎనోలి కొలాంగూడ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి వారు తెలుసుకున్నారు. ఎనోలి కొలాంగూడలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ఉండటంతో మిషన్ భగీరథ నీరు అందక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ ను మరమ్మతు చేయించి నీరు అందేలా చూడాలని మిషన్ భగీరథ జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వేసవి కాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని, నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు. అదొకటి చేయాలి సార్. ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ ఆ గుడానికి వెళ్ళాలి సార్. ఆ పని అక్కడ పోల్స్ కూడా ఇచ్చేసినాం సార్. పోల్స్ కూడా అందుకనే 45 ఇంచ్ అయినాయి కదా సార్. 4 పోల్సే ఉన్నాయి. ఆల్రెడీ తీర్మానం రాసి ఇంకొకటి ఏంటంటే సార్, మన గ్రామానికి వచ్చేసిన మేము ఆరాధ దైవంగా పూజించే భీమదేవర సాన్నిధికి వచ్చినట్టు మిమ్మల్ని నేను చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మేము ఇక్కడ నివసిస్తున్న 40 సంవత్సరాలు అయింది. ఎంఆర్ఓ సార్ రాలేదు, కలెక్టర్ సార్ రాలేదు, ఎవరు రాలేదు. అందుకే మీరు మా భీమదేవర దైవంగా వచ్చిందని 2 చేతులు వచ్చి మొక్కుతున్నాం సార్. సో చేపిద్దాం. ఒక చిన్న చిన్న ఏమేమి పని ఉన్నాయి ఇమీడియట్ గా చేపిద్దాం. వేరే ఏమేమి పని పెండింగ్స్ ఉంది, మీరు ఏసీఎల్బీ గారితో టచ్లో ఉండండి. ఇంకొక విషయం సార్, ఇది పిఎం జన్మన్ కార్యక్రమంలో కొన్ని క్యాష్ ఇన్కమ్ పెండింగ్ అలానే ఉన్నాయి సార్. ఇప్పట్లో ఫోన్ వస్తున్నాయి. మన ఎంఆర్ఓ సార్కి కూడా కొద్దిగా చెప్పండి.